పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, సింహరాశి వారికి ప్రస్తుతం ఎంతవరకు అనుకూలంగా ఉంది, ఎంతవరకు ప్రతికూలంగా ఉంది, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీగా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలానే చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబపరంగా కానీ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయా, మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశిని కనుక పరిశీలిస్తే, సింహరాశి రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలోనే గురుడు కూడా సంచరిస్తున్నాడు. అంటే సింహరాశి రాశ్యాధిపతి రవి ప్రధానంగా దేనికి కారకుడు అంటే ఆత్మకారకుడు. అలానే గురుడు జ్ఞానానికి కారకుడు. అంటే ఆత్మకారకుడైన రవి, జ్ఞానకారకుడైనటువంటి గురుడు, ఈ రెండు గ్రహాలు కలిసి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దీనిని జీవాత్మ సంయోగం అంటారు. అంటే ఇది సమాజంలో ఒక రకంగా తీసుకుంటే ఆర్థికపరమైనటువంటి చైతన్యాన్ని పెంచుతుంది. విదేశీ సంబంధాలు కానీ, సుదూర ప్రయాణ సూచనలు కానీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారో అటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అసలు రవి అంటే ఎవరంటే గ్రహాలకు అధిపతి, గ్రహాల రాజు. గ్రహరాజు అయినటువంటి రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా 12వ స్థానం అంటే వ్యయస్థానము, మోక్షస్థానము అంటారు. 12వ స్థానంలో సంచరించేటప్పుడు తన యొక్క శక్తిని కొద్దిగా కోల్పోతాడు. పైగా రవి అంటే గురుడితో కలిసినటువంటి కారణం చేత కోల్పోవటం అంటే సింహరాశి వారికి గొప్ప ఫలితాన్ని ఇవ్వలేడు. చేసేటటువంటి పనులలో ఈ కారణంగా కొద్దిగా ఆటంకాలు కానీ, అవాంతరాలు కానీ, ఏదో అంటే బాగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోవటం అనేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మీ జన్మరాశిలోనే మీ రాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ప్రెషర్ ఫేస్ చేశారో, ఎక్కువగా ఇబ్బంది పడ్డారో, అటువంటి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏర్పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కానీ సింహరాశిలో ఉన్నవారికి ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే, మీకు తెలియకుండానే మీరు సమస్యలలోకి లాగబడే అవకాశం ఉంది. ఎందుకు అంటే మీ రాశికి దశమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడి యొక్క చతుర్థ వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశిని చూస్తున్నటువంటి కారణం చేత మీకు తెలియకుండానే మీరు వివాదాలలోకి, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళి లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాలు కొద్దిగా దూరంగా ఉండండి. ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. సోదర సంబంధాలు, మిత్ర సంబంధాలు బాగా మెరుగుపడతాయని చెప్పాలి. అలానే ఎవరైతే గృహయోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలంగా మారుతుంది. సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. 8వ స్థానంలో శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అధికంగా అప్పులు చేసేటటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు రుణాలు చేయకుండా ఉండడం మంచిది. అలానే రుణాలు తీర్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తుంటే అటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం తీసుకుంటే, 21వ తేదీ ఉదయం నుండి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే, ఇది మీకు తెలియకుండానే సింహరాశి వారిలో ఒక అపరిమితమైనటువంటి పరాక్రమం, అంటే ఒక రకంగా ధైర్యం కనిపిస్తుంది.
తెగింపు కనిపిస్తుంది. ఏదైతే అది అయిందండి, చేసేద్దాం ఫస్ట్ అనేటటువంటి ఒక తెగింపు కనిపిస్తుంది. అంటే ధైర్యం పెరుగుతుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చేసేటటువంటి పని బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే సోదర సంబంధాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పాలి. మీరు తీసుకునేటటువంటి ఆలోచనలు చక్కగా గొప్పగా విజయవంతం అవుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకుంటే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతూ ఉంటాయి. కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి చాలా అనుకూల సమయం అని చెప్పాలి. 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే మాతృకారకుడైనటువంటి చంద్రుడు చతుర్థ స్థానంలో, అంటే సుఖస్థానంలో, వాహన స్థానంలో నీచ స్థితిలో సంచరిస్తాడు. ఈ ప్రభావం కారణం చేత ఆరోగ్యపరంగా మనస్సులో తెలియనటువంటి ఒక అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనిలో కానీ మానసికమైనటువంటి అశాంతి కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహ వాతావరణం కొంచెం ఆర్గ్యుమెంట్స్ తోటి రకరకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా వాహనాల పరంగా తీసుకుంటే గృహోపకరణాల యొక్క మరమ్మతులు ఖచ్చితంగా అవసరమవుతూ ఉంటాయి. ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితిని కలిగిస్తుంది. గత 2 రోజుల నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చేసేటటువంటి ప్రతి పని సక్సెస్గా మారుతుంది. ప్రేమ విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. కెరీర్ వైజ్గా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి గొప్ప లాభం కూడా కలుగుతుంది. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి. కానీ శత్రువులపై కూడా పైచేయి సాధించే అవకాశం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మీ అంటే కుటుంబ సంబంధంగా తీసుకుంటే భార్యాభర్తల మధ్య అనుబంధం మళ్ళీ చిగురిస్తుంది. దూరం అయిపోయినటువంటి వాళ్ళు చక్కగా దగ్గర అవుతూ ఉంటారు. వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుకు ఉపయోగపడుతూ ఉంటాయి. పబ్లిక్ డీలింగ్స్ చేసేటటువంటి వారికి చక్కగా బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కానీ ఈ 10 రోజులలో ఖచ్చితంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు కనకధార స్తోత్ర పారాయణం చేయటం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో సంచరించే శని ప్రభావం తొలగిపోవడానికి ఈ 10 రోజులలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఖచ్చితంగా శివుడికి జలంతో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారి ఫలితాలు. శుభం.